హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎంఎస్ఎస్ఎస్ ఇండస్ట్రీస్ అంటే కంటైనర్ హౌసెసే కాదు, స్టెయిన్లెస్ స్టీల్. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా స్టీల్ లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. సో రైట్ నో నేను స్టెయిన్లెస్ స్టీల్ దగ్గరకు వచ్చానన్నమాట. ఇప్పుడు కొత్త ఆఫర్ ఇవ్వడం జరుగుతోంది భాస్కర్ గారు. స్టీల్ లో కూడా నార్మల్ ఒక చాయ్ షాప్ దగ్గర నుంచి రెస్టారెంట్ వరకు కూడా స్టెయిన్లెస్ స్టీల్ అనేది వాడుతూ ఉంటారు. అందులో ఉన్న మిషనరీ కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు. సో ఈ విషయంలో ఆయన ఏం మనకి ఆఫర్స్ ఇవ్వబోతున్నారు ఏంటనేది ఆయనతో మాట్లాడితే తెలుసుకుందాం. హాయ్ భాస్కర్ గారు. యా, స్టెయిన్లెస్ స్టీల్ అంటే మీరే పెట్టింది పేరు. యాక్చువల్లీ ఒక టీ స్టాల్ నుంచి ఒక పెద్ద 5 స్టార్ హోటల్ వరకు కూడా అన్ని ఎక్విప్మెంట్స్ మీ దగ్గరే ఉంటాయి. మా దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే స్టెయిన్లెస్ స్టీల్ అంటే మన కంపెనీ నేమ్ లో ఉంది. ఎంఎస్ అంటే మైల్డ్ స్టీల్, కంటైనర్ సంబంధించిన స్ట్రక్చర్స్, స్టీల్ స్ట్రక్చర్స్ అవన్నీ. ప్లస్ స్టెయిన్లెస్ స్టీల్, ఎస్ఎస్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ సంబంధించిన కిచెన్ ఎక్విప్మెంట్స్. దాంట్లో చిన్న టీ స్టాల్ కు ఒక 14,000 రూపాయలు స్టార్ట్ ఉంటుంది. ఒక్కొక్క హోటల్ కి ₹1,00,00,000 పైన కూడా ఆర్డర్ ఉంటుంది. అంటే అంత పెద్ద ఎత్తున పెట్టి బిజినెస్ చేయడానికి అక్కడ ఉన్న ప్లేసింగ్ ప్రకారం చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. చిన్న టీ స్టాల్ పెట్టుకున్న వాడికి ఒక 50,000 ఖర్చు అవుతుండొచ్చు. పెద్ద రెస్టారెంట్ పెట్టుకున్న వారికి ₹1,00,00,000 ఖర్చు అవుతుండొచ్చు. కానీ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం, మా దగ్గర కొనుక్కుంటున్నారు, మాకేం ప్రాబ్లం లేదు. కానీ మేము చూస్తున్న హోటల్స్ పెట్టి తీయడం, ఒకళ్ళు పెడతారు, ఒకళ్ళు తీసేస్తారు, మళ్ళీ అదే దాంట్లో ఇంకొకరు వచ్చి అనిపిస్తున్నారు. అంటే కొందరు అనుభవం ఉంటుంది, కొందరు అనుభవం ఉండదు. కొందరికి మాస్టర్లు కానీ వాళ్ళందరూ సకాలంలో దొరుకుతారు, లేదా టేస్ట్ అంతా కుదురుతుంది కుదరదు. ఇలాంటి వాళ్ళు కొందరు ఇమ్మీడియట్లీ తీసేయడం కూడా జరుగుతుంది. హోటల్స్ కూడా చాలా చూస్తున్నాం. మనకు ఆర్డర్ ఇచ్చినాయి కొన్ని, ఇక్కడ కూడా ఆర్డర్ ఇచ్చినాయి కూడా కొన్ని మిగిలిపోయింది, లేదా కొన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఏదో కారణం చేత బిజినెస్ అనేది ఆగిపోతుంది, నడవకపోతుంది కొందరికి. అట్లాంటి వాళ్ళకు మా దగ్గర తీసుకొని ఆర్డర్ తీసుకుంటే మీ ఇన్స్టాలేషన్కు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అమౌంట్, మీకు ఇన్స్టాలేషన్ అయ్యే ఛార్జెస్ టోటల్గా కొత్తగా కొనుక్కున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. 6 నెలల లోపు మీ బిజినెస్ నడవకపోతే వాటిని మేము బైబ్యాక్ చేస్తాము, మీకు ఆ డబ్బులు తిరిగి మేము ఇస్తాము. ఇది ఎప్పటి వరకు ఎవరు కూడా ఇయ్యలేదు, మనం ఇది ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే నా చుట్టూ ఉన్న, నాతో పాటు బిజినెస్ చేయాలనుకుంటున్న అందరికీ మనం కాపాడాలనే ఉద్దేశం. వాళ్ళు నష్టపోయినా కూడా ఎవరున్నారు పైనకేం చూడకుండా ఎంఎస్ వైపు చూస్తే మళ్ళీ ఇంకో బిజినెస్ చేసుకునే అవకాశం, ఆ డబ్బులతో చేసుకునే అవకాశం ఇవ్వాలని మనం అనుకుంటున్నాం. ఆ ఉద్దేశంతో నేను బాగున్నా, నాతో పాటు అందరూ బాగుండాలి, నా సమాజం అంతా బాగుండాలనే ఉద్దేశంతో ఎవరైనా బిజినెస్ ధైర్యంగా చేయండి, నడిపించండి. నడవని పక్షంలో ఈ మెటీరియల్ అంతా మనం ఇక్కడ తీసుకుందాము, దాని బైబ్యాక్ సంబంధించిన గ్యారంటీ ఇచ్చేస్తాము, దాని అమౌంట్ మనం ఇచ్చేద్దాం. ఎలా అంటే జస్ట్ ఇప్పుడు మీకు ఏదైనా వస్తువుకు డిప్రిసియేషన్ అని ఉంటుంది. 6 నెలల వరకు ఎంత తక్కువ అమౌంట్ ఉంటుందో ఆ తక్కువ అమౌంట్ చేసి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అమౌంట్, ఇన్స్టాలేషన్ అమౌంట్, అన్ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఇవన్నీ డిడక్ట్ చేసుకొని కొంచెం రెంట్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకే గైస్, చూస్తున్నారు కదా, మీరు ఒకసారి చూడొచ్చు. స్టెయిన్లెస్ స్టీల్లో వీళ్ళ దగ్గర లేని వస్తువులు ఉండవండి. యాక్చువల్లీ బిర్యానీ మండి బాండి దగ్గర నుంచి ఆల్మోస్ట్ 5 స్టార్ రెస్టారెంట్ వరకు ఉండాల్సినటువంటి ప్రతి ఒక్క కిచెన్ ఐటమ్స్ అండ్ ఇడ్లీ పాన్ దగ్గర నుంచి అండ్ ప్రతి ఒక్కటి కూడా స్టెయిన్లెస్ స్టీల్ లో హోటల్ కి సంబంధించి ఎలాంటి మెటీరియల్ కావాలన్నా కూడా ఇక్కడ వాళ్ళు డిజైన్ చేస్తూ ఉంటారు. ఎంఎస్ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఎందుకంటే బిజినెస్ స్టార్ట్ చేసింది ఫస్ట్ స్టెయిన్లెస్ స్టీల్ లో, తర్వాత కంటైనర్ హౌసెస్ కి దిగారు. ఇప్పుడు భాస్కర్ గారు చెప్పింది చాలా మంచి ఐడియా. ఎవరైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నష్టాల్లోకి వెళితే వాట్ నెక్స్ట్, ఈ వస్తువులన్నీ ఏం చేయాలి, లాస్ అయిపోతుందని బాధపడద్దు. ఒకసారి ఎంఎస్ఎస్ఎస్ ఇండస్ట్రీస్ వారిని అప్రోచ్ అవ్వండి. సో డిప్రిసియేషన్ తీసేసి మీకు ఎంత అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ రిటర్న్ బ్యాక్ చేయడం జరుగుతుంది. ఇది కొత్త ఆఫర్ అండి, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఎవ్వరు కూడా ఏ బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఇలాంటి ఆఫర్ అయితే తీసుకురారు. ఇది కేవలం వాళ్ళ బ్రాండింగ్ ప్రమోట్ చేసుకోవడం కోసం కాదు, కస్టమర్ సాటిస్ఫాక్షన్, కస్టమర్ కి మేము ఉన్నాము అనే భరోసాని ఇవ్వడం కోసమే ఈ కొత్త ప్రాజెక్ట్ ని తీసుకొస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని బిజినెస్ సక్సెస్ అవుతాయి, ఎక్కడో రేర్ సందర్భాల్లో మాత్రమే బిజినెస్ లు ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి. బట్ ఇక్కడ కిచెన్ ఐటమ్ సంబంధించి స్టెయిన్లెస్ స్టీల్ లో ఏ ప్రొడక్ట్ ఇక్కడ భాస్కర్ గారి దగ్గర కొంటే మీకు కనుక ఏదైనా ప్రాబ్లం వచ్చి ఫ్యూచర్ లో బిజినెస్ ఆపేస్తే మళ్ళీ అమౌంట్ అనేది మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు తీసుకొచ్చి ఆ ప్రొడక్ట్స్ బట్టి, ఆ వస్తువులు బట్టి చూసి కొంత డిడక్ట్ చేసి మీ అమౌంట్ ని మీ సొంతం చేస్తారు. సో బిజినెస్ ఏం చేయాలనుకున్నా కూడా స్మాల్ హోటల్ దగ్గర నుంచి బిగ్ హోటల్ వరకు స్టెయిన్లెస్ స్టీల్ లో ఎలాంటి ప్రొడక్ట్స్ కావాలన్నా, పరికరాలు కావాలన్నా కూడా కిచెన్ ఐటమ్ సంబంధించి ఎంఎస్ఎస్ఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళని అప్రోచ్ అవ్వండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి.